హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సంబరాలు అవుతున్న కంచిలో మీరందరూ వచ్చి దర్శించండి. ఎలా ఉన్నారు? సూపర్ ఎక్సైటెడ్? नहीं हिंदी में बात करो, ओके? हिंदी नहीं आता, थोड़ा थोड़ा आते हैं. हिंदी. हेलो, चलो जाएंगे. ఈ రోజు డే 3 ఇన్ కంచెల్. సో కంచమ్మ తల్లి సంబరాల్లో. సో లెట్స్ సీ డే 3లో ఏమేమి పెడతారు, ఏమేమి చూడబోతున్నాం. సో లెట్స్ సీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైటింగ్స్ అండ్ డెకరేషన్ మీరే చేసుకోండి, ఎంత బాగా చక్కగా చేశారు. సో లెట్స్ గో. ఇక్కడ మా మమ్మీ కూడా ఉంది. సో మా మమ్మీ హాయ్ చెప్తుంది. సో లెట్స్ గో. సో మీరు చూడండి ఈరోజుది లైటింగ్. సో 2 days నుంచి మా స్ట్రీట్లో లైటింగ్ ఆన్ చేయలేదు. సో ఈరోజు ఆన్ చేశారు. ఐ లవ్ లైట్స్, యూనో, డెకరేటివ్ లైటింగ్, కలర్ఫుల్ లైటింగ్. డే 3లో లిటిల్ బిట్ రెయిన్ కూడా కమింగ్. సో వర్షం వచ్చే ఛాన్సెస్ ఉంది. సో స్మాల్ రెయిన్ డ్రాప్స్ అయితే పడుతుంది. సో ఐ థింక్ సో దేవుడు మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు ఐ ఫీల్ లైక్ దాట్. సో లెట్స్ గో. చేత నెయ్యి. మా మమ్మీ కొంచెం తెలుగు తక్కువ మాట్లాడుతుందండి. సో మీరు కూడా హిందీ నేర్చుకోండి బికాస్ ఆఫ్ మై మమ్మీ. ఓకే ఓకే. సో గైస్, మా పిన్ని వాళ్ళు వచ్చారు. సో వీఆర్ గోయింగ్ టు మీట్ దెమ్. సో ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది, ప్లేయింగ్ జోన్ లాగా. సో అక్కడికి వెళ్తున్నాను నేను ఇప్పుడు. చూద్దాం, వాళ్ళతో మీట్ అవుదాం. ఓకే. ఇది రోడ్. ఎవ్రీ స్ట్రీట్లో ఇట్లా లైటింగ్స్ పెట్టారండి. షాప్స్ అయితే డే 3లో అన్ని షాప్స్ పెట్టేశారు. ప్రెజెంట్స్ రావాలి. ఓకే. హోల్సేల్ 10 రూపీస్లో అన్నీ దొరుకుతుంది. ఐ లవ్ విలేజ్, ఎందుకంటే ఇక్కడ చాలా చీప్ అండ్ బెస్ట్లో అన్నీ దొరికిపోతాయి. సో అందుకే. హాయ్ బోలో. హాయ్ పిల్లలు. హాయ్. సో ఐ లవ్. సో ఇక్కడ జైంట్ వీల్ పెట్టారు. సో అందుకే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు 7:30 కూడా అవ్వలేదు. ఇక్కడ ఒక 8 o'clockకి 9 o'clockకి వస్తే ఫుల్ రష్ ఉంటుంది. హాయ్ చచ్చిరో. हाय बोलो मेरे बच्चे. कैसे हैं? मेरा बच्चा बीमार थी. अरे मेरा बच्चा बीमार थी. आओ मेरे साथ. प्रीति बच्चा. माँ प्रीति. सो और एक राजू. आओ राजू जल्दी जल्दी. हाय बोलो. हाय बोलो. हाय तीनों बच्चे लोग हाय बोलो. हाय. हेलो फ्रेंड्स. हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल. वेलकम बैक टू माय चैनल. गुड. Me and my Preeti going to have some food, right Preeti? तुम भी ठीक नहीं थी लगता? हाँ ठीक है अभी. देखो मेरा Preeti कितना सुंदर है ना, सुंदर बच्चा मेरा. यार में कुछ स्टॉल పెట్టారు. Let's see. जाओ अंदर जाओ. Shida. So we will have some food. Let's see ఏమేమి ఉంది. This is पूरी छोले दही वड़ा. क्या तुम पूरा काला हो गया? पूरा खेल के ना. हेलो. बड़ा माँ बड़ा पापा है मेरे. कैसे हैं आप लोग? बढ़िया. क्या ये छोले भटूरे कैसा लगा? बढ़िया. आप लोग सारे संभराल हो के आए हैं. नाइस. ఎలా నా రూపి బనరా. हाँ बना సూపర్. బెట బెట. మా అన్నమన్ పిల్లలు ఇప్పుడు తెలుగు మాట్లాడతారు. సో అందరూ ఒక్కొక్క క్వశ్చన్కి నేను అడుగుతాను. ఓకే ఓకే. రాజుకి ఫస్ట్ క్వశ్చన్. మీ ఊరు పేరేంటి రాజు? గట్టిగా చెప్పు. బట్టపాడు. మీ ఊరు పేరేంటి? మీ మమ్మీ పేరేంటి? వెరీ నైస్. మా అండమాన్ పిల్లలకి ఇంకా తెలుగు వచ్చండి. సో వెరీ గుడ్. ఓకే. సబ్స్క్రైబ్ మై ఛానల్ बोलो. Subscribe my channel and like and subscribe. लाइक एंड Share. वेरी गुड. ठीक है बच्चा लोग जल्दी बोलो जोर से. मिर्ची पकोड़ा. मिर्ची पकोड़ा. मिर्ची बज्जी बोलो. मिर्ची बज्जी. वेरी गुड. अरे बच्चा चल. अब इसमें डिलीट अभी हम लोग कौन सा चढ़ते हैं? जाइंट व्हील. जोर
से Giant wheel. चलो ओके इज अ काउंटर 50 rupees లో ఇచ్చారు సో దిస్ ఇస్ జాయింట్ వీల్ ఓకే సో హాయ్ बोलो Hi. हाँ हैप्पी है Happy. चलो Hello. चलो जाएंगे चढ़ गए. हाँ हाय बोलो गट्टी का पटको Hello. हम लोग जा रहे हैं ऊपर. Wow. This is a very beautiful. वेरी गुड See there. हाय हाय बोलो इधर सबको दिखाओ ये है देखो. हाय हाँ हाय बोलो मम्मी हाय बड़ा ही बड़ा रहा. Hi. हाय गुड गुड हाँ तुम लोग बोला कैसा लगता है जैन व्हील बहुत अच्छा. फर्स्ट टाइम हम लोग चढ़े हैं. हाँ फर्स्ट टाइम Yes. तुम्हारे फर्स्ट टाइम कैसा लगता है मजा आया बहुत अच्छा. बहुत अच्छा वही तेलुगु में बोलो तुम लोग ఎలా ఉంది బాగుందా చాలా బాగుంది. చాలా బాగుంది ఏ तुम्हें గట్టిగా बोलो చాలా బాగుంది. बेचारा बीमार पेशेंट है ओके चलो वेरी गुड चलो हम लोग चलते हैं लेकिन ये तो चल ही नहीं रहा है. क्योंकि अभी ऊपर थोड़ी देर रोक देंगे इन लोग उसके बाद फिर नीचे जाएंगे 5 राउंड्स कैसा कितना राउंड अभी कितना राउंड हुआ चलो 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 साथी मजा आता है डर नहीं लगता डर नहीं लगता वाह ब्रेव गर्ल्स मेरे बच्चे लोग कितना ब्रेव है हाँ देखो मेरा राजू आए बोलता आए 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 हाँ डर नहीं लगता राजू हाँ वेरी गुड टू राउंड बोला अभी 2 राउंड. और बताओ तुमको कैसा लगता है गाँव है एकदम अच्छा लग रहा है और मजा आता है? बहुत बार-बार करना? अच्छा है. हाँ बार बार करने का मन करता है. 1 घंटा. 1 घंटा हाँ. ओ बहुत मजा चक्कर आ जाएगा फिर चक्कर और एक गेम हम तुमको और एक गेम बैठेगा उसमें तो चक्कर आ जाएगा उसमें हम लोग वो अगले वाला वीडियो में भी दिखाएंगे. हाँ चक्कर आ जाएगा ये तो कुछ भी नहीं है तो छोटा है तुम लोग के लिए ये किसके लिए है? बच्चे लोग के लिए बच्चे लोग के लिए. वो वाला वहाँ पे और एक जाइंट व्हील है वो बड़े लोग के लिए और उसमें बहुत डर लगेगा मेरे पापा मम्मी. ए चाची चाची भी खाली मिस कर ये क्या खाती प्रीति ఏంటి मीठा बोंडा खाती है. నువ్వేం తింటున్నావు मिर्ची बज्जी. బాగుందా నోట్తో చెప్పు బాగుందా బాగుందా ఎంత ఇది సో గైస్ ఇప్పుడు మా గ్యాంగ్తో మనం వెళ్తున్నాం బయటికి తిరిగేకి సో లెట్స్ గో పోదామా వీడు మా తమ్ముడు నవీన్ హాయ్ గాయస్ యాక్చువల్గా ఇక్కడ ఫోటో సెక్షన్ జరుగుతుందన్నమాట సో మా చెల్లి వాళ్ళు చాలా ఏంటి షాయ్ కదా వాళ్ళు సో వాళ్ళకి తెలియకుండా మనం వీడియో షూట్ చేస్తాం తెచ్చుకో చూసారండి వీళ్ళిద్దరు వాళ్ళకి తెలియదు అసలు నేను కెమెరా హోల్డ్ చేసినట్టు ఆ డైలాగ్ ఇదిగో ఇది కెమెరామ్యాన్ కెమెరా ఉమెన్ అది పోజ్ స్టిల్ చూసావా అసలు హైలైట్ మీకు చూపిస్తాను తర్వాత ఫోటో ఎట్లా వచ్చింది సో గాయస్ మా గ్యాంగ్లో కొత్త అమ్మాయి వచ్చింది చెప్పు హాయ్ హాయ్ గాయస్ ఆస్మా తన పేరు సో లెట్స్ గో ఈరోజు ఏమేమి చూద్దాం చాలా రష్ ఉంది ఈరోజు జాతర అన్నాక అబ్బాయిలు అమ్మాయిల కోసం వస్తారు అమ్మాయిలు అబ్బాయిల కోసం అసలు రారు కరెక్ట్ కదా అమ్మాయిలు అబ్బాయిల
థర్డ్ డేలో జనాలు చాలా మంది వచ్చేసారు. పక్కన ఊరు ఇటు ఊరు అన్ని ఊరు నుంచి వచ్చేసారు. చెప్పరా ఏమైనా మిస్టేక్ చెప్పు. జనాలు ఎక్కువ గాయస్ ఈరోజు అయితే డే థర్డ్ గాయస్ శ్రీ కంచెం తల్లి సంబరాలు కంచిలి. సో చూడండి మీరే, జనాలు అయితే చాలా రష్గా ఉన్నారు గాయస్ ఈరోజు డే థర్డ్. నా గ్యాంగ్ కూడా చాలా మంది వచ్చేసారు. మా గ్యాంగ్ గాయస్. లైటింగ్ అయితే ఎంత అద్భుతంగా ఉంది, చూపిపోతున్నాను. సో తమ్ముడు చెప్పు, ఇది ఏ ఏరియా? ఇది రైల్వే క్వార్టర్స్. నువ్వు చిన్నప్పటి నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నావు? 16 years నుంచి. 16 years. ఇప్పుడు ఏ క్లాస్? ఇప్పుడు సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ మీన్స్ 12th క్లాస్. 12th class. కరెక్టేనా? క్లాస్ టాపర్ ఇడు టాపరా? కాదు. కాదా? కాదంతా టాపర్ అయితే మీకు పార్టీ ఇస్తారు అంతేనా? ఓకేనా? వాట్స్ యువర్ డ్రీమ్? ఇండియన్ లోకో పైలట్. గట్టిగా చెప్పు. ఇండియన్ లోకో పైలట్ గాయస్. మీకు ఎవరికైనా తెలుసా ఇండియన్ లోకో పైలట్ అంటే ఏంటి? మీరు చెప్తారు కొంచెం, కామెంట్ చేయండి తెలిస్తే. తెలియకపోయినా మా తమ్ముడు చెప్తాడు. ట్రైన్ డ్రైవర్ మీన్స్ కాల్డ్ యాజ్ ఇండియన్ లోకో పైలట్ మీన్స్ అసిస్టెంట్ లోకో పైలట్ ఇన్ రైల్వేస్. నైస్ నా? మా తమ్ముడు చాలా టాలెంటెడ్ అనమాట. సో లెట్స్ సీ. ఇది కొంచెం క్వశ్చన్ అడుగుదాం. మనం ఇప్పుడు ఏ ఏరియాలో, ఇది ఎక్కడ వెళ్తున్నాం? రైల్వే స్టేషన్ వస్తుందా? ఇప్పుడు మనం రైల్వే క్వార్టర్స్లో ఉన్నాం. స్టేషన్కి వెళ్దాం దారి ఇది. ఇదిగో దారి. మన గ్యాంగ్ ఇక్కడ వెనకాల నుంచి చూసేయండి. అందరికి సిగ్గు. సో ఈ దయ్యాలు అమ్మాయిలు. ఇంకా చెప్పరా తమ్ముడు, ఏం విశేషాలు? రైల్వే స్టేషన్కి వెళ్దాం దారి, దాంతోపాటు కంచెం తల్లి గుడి దేవస్థానం కూడా దారి ఇది. శ్రీ 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 కంచెం తల్లి సంబరాలు. సో కంచెం తల్లి గుడి కూడా ఈ దారితో కూడా వెళ్ళొచ్చు. లైటింగ్స్ అయితే బాగా పెట్టారు కదా, ఐ లైక్ ఇట్. చాలా బాగున్నాయి. అంతే, ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేశారు వీళ్ళ ఊరు కంచిలి. మంచిగా ఉండాలి కదా మరి. నియర్ 2 crores guys. నియర్ 2 crores చూసుకోండి గైస్. అంత పెద్ద బడ్జెట్ పెట్టుకొని బర్త్ ఉండాలి కదా. ఇదిగో ఇక్కడ హనుమాన్ దేవుడు ఉన్నారు. చెప్పండి, చెప్పరా? జై హనుమాన్. ఇక్కడ ఉన్నాం మనం. సో చాలా మంది రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి వెళ్తారండి. సో ఇప్పుడు ట్రాక్ కూడా క్లోజ్ చేశారు, చూపిస్తున్నాను. రైల్వే గేట్ క్లోజ్ ఉంది. సో అంతే, ట్రైన్ వస్తుందన్నమాట. సో మనం సైడ్ నుంచి వెళ్ళిపోతాం అనమాట. ఇదిగో ఇక్కడ అంతా చాలా వెయిటింగ్లో ఉన్నారు. సో अभी मेरा भाई तेलुगु में बात कर, नहीं हिंदी में बात करो. okay? हिंदी नहीं आता, थोड़ा थोड़ा आते हैं. हिंदी थोड़ा थोड़ा नहीं आते हैं guys. नहीं हिंदी बात करो. हिंदी. तुम्हारा नाम क्या है? मेरा नाम नवीन कुमार. इधर देख के बोलो ना. मेरा नाम नवीन कुमार. हाँ बस खाना खाया? क्या खाया? नहीं क्या खाया? చికెన్ బిర్యానీ. బా, చికెన్ బిర్యానీ. నన్ను పిలవకుండా ఇక్కడ తినేసాడు గైస్. ఈయన ఏం పనిష్మెంట్ ఇవ్వాలి చెప్పండి కమెంట్లో. అది కామెంట్ చేయండి. ఓకే, ఇప్పటి నుంచి నెక్స్ట్ బ్లాగ్లో మా తమ్ముడు ఎక్కువ ఉంటాడు, ఎందుకంటే వీడు కొంచెం బోల్డ్ పర్సన్, మిగతా వాళ్ళు షై పర్సన్. గాయ్స్ బోల్డ్ అంటే కొంచెం కామెంట్ చేయండి, నాకు తెలియదు ఇంగ్లీష్. బా, ఈడే చెప్పాలి. ఇక్కడ కూడా ఏదో చాలా పార్టీలు జరుగుతుంది. సంథింగ్ అంటే కంచిలో ఎవ్రీ కార్నర్లో వీళ్ళు వదలలేరు కదా. ఆల్ కార్నర్ ఫుల్ అనమాట. పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ హియర్. చూసారా రైల్వే క్వార్టర్స్ మొత్తం అంతా జనాలు. ఇది రైల్వే క్వార్టర్ అంత గైస్, చూసండి ఇది క్వార్టర్. సో క్వార్టర్స్ పార్క్. సో మనం ఇప్పుడు వెళ్ళేది ఇటు సైడ్. ఏంటి? స్టేషన్. ఇప్పుడు లైట్ లేదు, సో మీకు సోంపేట చూపిస్తాను. సో గైస్ ఇది సోంపేట కనిపిస్తుందా? రివర్స్లో ఉంది. రారా, వెనకాల నుంచి ఉంది సోంపేట రైల్వే స్టేషన్. సో హియర్ ఇస్ ద ట్రైన్. సో గైస్ ఇది సోంపేట రైల్వే స్టేషన్ అన్నమాట. ఎంత చక్కగా తయారు చేశారు కదా, లైటింగ్తో సహా. ఎంత బాగుంది చూడండి గైస్. కంచమ్మ గ్రామంలో కంచం తల్లి ప్రోగ్రాం జరుగుతుంది. సంబరాలు మీనింగ్, సంబరాలుగా మీనింగ్ పండగ, సంబరాల పండగ. बहुत बढ़िया, बहुत अच्छा से.
ఊరు పేరు కంచమ్మ గ్రామం, ఊరు పేరు కంచిలి కదా? కంచిలి. మర్చిపోయింది మా బాబాయ్ ఊరు పేరు. वो कंचली कंचली का नाम से कंचम्मा. వెరీ గుడ్. సో గైస్ లెట్స్ ఇంట్రడ్యూస్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ మా ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, ఇక్కడ చిన్నోడు, ఇక్కడ మా అమ్మ నాన్న. అలాగే అవుతాడు. హాయ్ బోలో. బాగున్నారా? ఎవరు ఎవరు? కంచిలియా? మీ ఊరు పేరేంటి? మీ ఊరు కంచిలా? మీ ఊరు కూడానా? ఓకే సంబరాలు అవుతున్నా కంచిలో, మీరు అందరూ వచ్చి దర్శించండి. ఓకే ఓకే ష్యూర్. హ్యాపీగా ఉన్నారా పండగలో? సందడ గట్టిగా సంబరాలు సందడి ఎక్కువగా ఉన్నది. మా మమ్మీ తెలుగులో 2 మాట ప్లీజ్. హ్యాపీ బాగున్నాం, హ్యాపీ ఇంగ్లీష్ మాట. సంతోషంగా ఉన్నాం, బాగున్నాం. ఓకే. అక్కడ మా ఇద్దరు చిన్న పిన్ని అత్త. పిన్ని అత్త హాయ్ 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 గాయ్స్. ఎలా ఉన్నారు? పండగలో సూపర్ ఎక్సైటెడా? నిజంగా దేవుడి కోసం వెయిటింగా? కంచం తల్లి కోసం చెప్పండి గట్టిగా. నైస్. ఓకే జోష్ రావాలి. 10 డేస్ సంబరాలు. ఇప్పుడు థర్డ్ డే కదా? థర్డ్ డే. ఈడైతే ఫస్ట్ ఎనర్జెటిక్ బాయ్ మన బాయ్. పేరేంట్రా? ఇప్పుడు మన వీధిలో ఏ దేవుడు వచ్చారు? ఇప్పుడు కాళికాదేవి వచ్చింది, కంచమ్మ తల్లి వచ్చింది, మేమందరం పాలు గడిగాము. మా దేవుళ్ళని మాకు కావాలని మేము
శ్రమతో నీరుతో కడిగాము. ఓకే సో బోలో మనం ఇప్పుడు ఏమేమి చేసాం? ఏ దేవుడు ఇచ్చారు చెప్పు. కంచమ్మ తల్లి వచ్చింది. కంచం గ్రామంలో సంబరాలు మీనింగ్ పండగ జరుగుతుంది. ఇప్పుడు మనం ఎందుకు కాలు కడుక్కున్నాం? మనం ఇప్పుడు కాలు కడుక్కున్నాం దేనికోసం అంటే పుణ్యం జరగాలని, మంచి జరగాలని, మన అనుకున్నవన్నీ కోరికలన్నీ తీరాలని, ఇప్పటి నుండి సంబరాలని చేసుకుంటూ పెద్దల నుండి చేసుకుంటున్నాము. 10 ఇయర్స్ అయిపోయింది. 10 ఇయర్స్ నుండి సంబరాలు ఉన్నాయి, ఇప్పుడు జరిగాయి. అందరం చక్కగా పిల్లలతో సహా ఫ్యామిలీతో నీట్గా ఉండాలని, అందరితోనే ఉండాలని, బంధువులతో కలిసిమెలిసి ఉండాలని ఈ సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం. వెరీ గుడ్, సూపర్. సో మా బాబాయ్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సంబరాలు ఏంటి అని. సో ఇది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చెప్తాం డాడీ. సో బాబాయ్ చెప్తారు ఇప్పుడు దేవుడి దర్శనం అయింది, అంత తర్వాత ఏం చేయాలి బాబాయ్? కంచం తల్లికి దర్శించాం. దర్శనం అయిపోయిన తర్వాతను నమస్కారం చేసిన తర్వాత మనం మళ్ళీ మన ఇంటికి కుడుకోలు పెట్టేసి ఇంట్లోకి వెళ్ళాలి. వెళ్తే మంచి జరుగుతుంది. ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్తున్నాను కుడుకోలు పెట్టడానికి. ఓకే, సో మనం అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో దర్శనం అయితే మంచిగా జరిగింది. మా బాబాయ్, మా నాన్న సో హ్యాపీ ఉన్నారా? హ్యాపీ. ఈరోజు 3rd డేలో ఫస్ట్ టైం మా సంబరాలకి అటెండ్ అయ్యారు. ఫుల్ బిజీగా ఉన్నారు పనిలో. నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఎందుకు బిజీగా ఉన్నారు. ఓకే బాయ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. చెప్పు సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఒక్కతే తినేస్తావరా? అందరూ పిలవాలి కదరా. ఇది కూడా తినేసారు. బ్రేక్ చేస్తారు రమ్మంటే ముగ్గురు తిన్నారా? ఇక్కడ ఒకటి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, చూపిపోతున్నా. వండర్ఫుల్ స్విమ్మింగ్ పూల్, పాకెట్స్. లెట్స్ సీ స్విమ్మింగ్ పూల్. పిల్లలు వాటర్ బాటిల్, వాటర్ అరేంజ్మెంట్, వాటర్ క్రేజీ కదా అండి. అక్కడ లైన్ ఉంది. వెరీ గుడ్. చిన్నప్పుడు వైజాగ్ లెక్కింది తెలుసా? మా కంచిలో స్విమ్మింగ్ పూల్ కూడా పెట్టేశారు గైస్, చూసారా? సో గైస్ మనం బీపీ కాలనీకి వెళ్తున్నాం. స్టేజ్ ప్రోగ్రామ్ అంతా ఏదో చూసేద్దాం. బీపీ కాలనీ ఏం ప్రోగ్రామ్? స్టేజ్ ప్రోగ్రామ్. బీపీ కాలనీ అంటే ఇదంతా బీపీ కాలనీ. అదేరా బీపీ కాలనీలో స్టేజ్ ప్రోగ్రామ్ అవుతుంది కదా. ఓకే, అదే చెప్తున్నా. ఓకే ఓకే గైస్, అర్థమైందా? సో వెళ్దాం. ఏంటి చెప్దామా? నో ఓకే లెట్స్ గో. అందరూ వేస్ట్, మాట్లాడేది లేదు. ఫుల్ ప్రెజర్ భాయ్. ఏం ప్రెజర్ రా? ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఫైనల్ మ్యాచ్. సో అందుకే ఆర్సీబీ ఓడిపోతానికి కొద్దిగా సిగ్గేస్తుంది. ఆర్సీబీ పంజాబే కదండి. ఓకే పంజాబ్. ఓకే ఇప్పుడు పంజాబ్ ఆల్వేస్ పంజాబ్. వాట్ ఇస్ దిస్? ఆల్వేస్
ముంబై ఇండియన్స్. గాయస్ ఆర్సీబీ కప్పు గెలిచింది గాయస్, హార్డ్ వర్క్ కోసం గెలిచింది, తప్పలేదు. ఇప్పుడు ఎప్పుడో ఈడు పంజాబ్ ఫ్యాన్ కదరా నువ్వు. పంజాబ్ కూడా శ్రేయస్ అయ్యారు బాగా ఆడలేదు, లేకపోతే పంజాబ్ కప్పు గాయస్. పంజాబ్ కూడా బాగా ఆడారు. అవునా? ఎవరు గెలిచినా ఒకరికి కప్పు రావాల్సిన పక్క. అబ్బా అంతొద్దు, ఈ పిల్ల కూడా పంజాబ్ ఫ్యాన్స్. ఫర్ ఎవర్ సిఎస్కే తలా. అబ్బా సిగ్గులేదురా నీకు? జైంట్ వీల్ అన్ని ఎక్కేశారు. ఇప్పుడు కూర్చుంది ఎక్కిసారు జైంట్ వీల్. జైంట్ వీల్ చాలా. మనం ఇప్పుడు కాల్చిపోతున్నాను క్రాకర్స్. చూడు ఇక్కడే రా క్రాకర్స్. గాయస్ ఆర్సీబీ ఓడిపోయినందుకు క్రాకర్స్ కాలుస్తున్నాం గాయస్. గాయస్ ఆర్సీబీ ఓడిపోయినందుకు క్రాకర్స్ కాలుస్తున్నాం గాయస్. క్రాకర్స్ ఇంకొకటి కూడా ఏంది అన్నారా?